బాస్ ఈ గొరిల్లా ఇక్కడ కూర్చొని ఏం చేస్తుంది బాస్? ఇది స్పెషల్ మాట్లాడే ట్రైనింగ్ గొరిల్లా. దీని పేరు టీటో. ఇది మనల్ని కోటీశ్వరుల్ని చేసేస్తుంది. ఒకవేళ గట్టు బట్టు ఇద్దరు మధ్యలో వచ్చారంటే ఇది వాళ్ళని సమాధి చేసేస్తుంది. ఎవరైనా నా కోసం బ్లాక్ కాఫీ తీసుకొస్తారా? పంచదార వేసి. ఎక్స్క్యూజ్ మీ షేర్ సింగ్, ఈ రోజు నాకు కాస్త జలుబుగా ఉంది, ఏమి అనుకోవద్దు. అందుకే టీటు ఇక్కడ మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. టింగ్ టాంగ్, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ అన్ని తురుము పట్టిపోయాయి. నేను వాటికి ఆయిలింగ్ చేయమని చెప్పాను, చేసావా లేదా చెప్పు. నిన్నే ఆయిలింగ్ చేశాను సార్. అసలు మీరేం కంగారు పడాల్సిన పని లేదు సార్. ఈ టింగ్ టాంగ్ పని చేస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్. ఏ టింగ్ టాంగ్, నువ్వు దీనికి కూడా ఆయిల్ రాసావా ఏంటి? అవును సార్, కింద పైన అన్ని చోట్ల ఆయిల్ వేసాను సార్. నా పని చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్. మీ మాట జవదాటను. నీకు పని అప్పచెప్పాను చూడు, నన్ను అనాలి. సరే సారీ, ఇది నా తప్పే. నేను నీకు సరిగ్గా చెప్పలేదులే. యా ఏంటి, దీనికి కూడా ఆయిల్ ఉంది? అన్ని చోట్ల వేశాను సార్, అన్ని చోట్ల వేశాను. మీరు ఎక్కడెక్కడ ఎక్సర్సైజ్ చేస్తారో అక్కడంతా వేశాను. బాబోయ్, నీకు పని అప్పచెప్పాను చూడు, నన్ను అనాలి. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. ప్రేక్షకులారా, ఈ జాతకం చెప్పే గొరిల్లాని చూడండి. ఇది ప్రజలకు ఏం చెప్తుందో రండి వెళ్ళి చూద్దాం గొరిల్లా బాబాని. ప్రజల్లారా, ఈ బావిలో మీరెంతైతే డబ్బు వేస్తారో అంతకు రెట్టింపుగా మీకు డబ్బు లభిస్తుంది. బాబా గారు, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. మీరు గన చెప్పారంటే నేను తీసుకెళ్లి బావిలో వేసేస్తాను. ఆగండి, నేనే ముందు వేస్తా, ఎందుకంటే నా దగ్గర 10,000 ఉంది. గొరిల్లా బాబా, ఈ రోజు ఉదయం 5,000 వేశాను. అయితే నాకు ఇప్పుడు దాకా ఏమీ దొరకలేదు బాబా. చూడు, ఒక బకెట్ నీళ్లు తీసుకురా. డబ్బులు జై జై గొరిల్లా బాబాకి జై జైలు. 5,000కి 10,000 దొరికింది. బాబాకు జై, బాబాకు జై. బాబాజీ, నేను బంగారం వేస్తాను. నేను వెండేస్తున్నాను. ఆగు, నేను వేస్తాను. ప్రేక్షకులారా, ఇక్కడ ఏమి జరుగుతుందో మీరు గమనిస్తూనే ఉన్నారు కదా. వీటి ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు. బట్టు, ఇదంతా నిజం కాదు. ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి మనమే ఏదో ఒకటి చేయాలి. త్వరగా వెళ్దాం. బాబాజీ, నేను 1 కిలో బంగారం తీసుకొచ్చాను. బావిలో వేసేయమంటారా? బాబా, నేను నగలు తీసుకొచ్చాను, బావిలో వేసేయమంటారా? బాబా, నేను 10 కిలోలు వెండి తీసుకొచ్చాను, వేసేయినా? ముందుగా నేనే వచ్చాను, నేనే వేస్తాను. బాబా గారు, నా పేరు మోహన్. సైలెన్స్! నేనే ఇన్స్పెక్టర్ మన్మాని. నేను టీ తాగుతున్నాను కదా, అందరూ పక్కకి తప్పుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమిటి? మన్మని సార్ వచ్చేసారు. ఇక మనకి ఏ సమస్య ఉండదు. గొరిల్లా బాబా, నేను ఇంటి నుంచి 50,000 తీసుకొచ్చాను. నా దగ్గర కేవలం ఇవి మాత్రమే ఉన్నాయి. బావిలో వేసేయమంటారా బాబా? డబ్బా? ఏంటి మన్మని సార్, మీరు కూడా ఇవన్నీ నమ్ముతున్నారా? ఇదొక డూప్లికేట్ గొరిల్లా. నిజమైన గొరిల్లా ఎక్కడా మాట్లాడదు. ఇదంతా పచ్చి మోసం. హలో, వాళ్ళిద్దరూ గట్టు బట్టు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, సరేనా?
ఫోన్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, నేను ఒక్కసారి చెబుతా, మీరిద్దరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మిస్టర్ గొరిల్లా గారు, మేము ఎప్పుడు తప్పుడు పనులకి తప్పుడు మనుషులకి సహాయం చెయ్యం. కాబట్టి దయచేసి మీ నిజ స్వరూపాన్ని త్వరగా బయట పెట్టండి. తొందరపడకు, ఆగవు. హే గట్టో, నువ్వు అలా సైడ్ వెళ్ళు. నా 6th సెన్స్ నన్ను హెచ్చరిస్తోంది. ఇక్కడేదో ప్రమాదం జరగబోతోంది. దీని వెనక దాగున్న నిజాన్ని కనిపెడతాను. అది ఎంత కష్టమైనా సరే, ఏవైనా సరే, నా ప్రాణాలని పణంగా పెట్టి అదేంటో కనిపెడతాను. రోళ్ళు వాయించండి. మేము గొరిల్లాలం యుద్ధానికి ముందు డ్యాన్స్ చేస్తాం. నేను డ్యాన్స్ చేస్తూనే శత్రువులను అంతం చేస్తాను. నా 6th సెన్స్ కూడా అదే చెబుతుంది. ఇప్పుడు మీ 6th సెన్స్ ఏమని చెప్తోంది? ఇలాంటి అనవసరమైన విషయాల్ని నమ్మకు అని నన్ను హెచ్చరిస్తోంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా గొరిలా కాదు. గొరిలా ఎప్పుడు మాట్లాడింది ఖచ్చితంగా వీడు మోసం చేస్తున్నాడు. నిజమేంటో మనమే కనిపెట్టాలి. అవును, నేను కూడా దుస్తుల్ని హతమార్చడానికి ముందు డాన్స్ ఆడతాను. చూడు. థ్యాంక్ యూ. నాకు ఒంటరిగా డ్యాన్స్ చేయడం అస్సలు నచ్చదు. గట్టు గట్టు నన్ను కాపాడు. ఏంటి గట్టు అలా దిక్కు చూస్తున్నావు? త్వరగా వచ్చి నన్ను కాపాడు. కాపాడు. హే గట్టు, వాడి సంగతి నువ్వు చూసుకో. బట్టు ఇప్పటికల్లా కిందకి రాడు. చూడండి, నేను ప్రజల మంచిని కోరుకుంటున్నాను. ఈ గట్టుబట్టు నన్ను అడ్డుకుంటున్నారు. ఎవరైతే ఇద్దరిని బావిలో వేస్తారో వాళ్లకు 4 గింతలు లభిస్తుంది. 4 గింతలు లభిస్తే నేనే వెళ్ళి పట్టుకుంటాను. పట్టండి. గట్టు బట్టు ఆగండి. యు ఆర్ అండర్ అరెస్ట్. హ్యాండ్స్ అప్. పారిపోవటానికి ప్రయత్నించొద్దు. పారిపోయారంటే ఆగండి. త్వరగా. బాబాయ్, నొప్పెడుతుంది. నీకంటే గుర్ల నయం అనుకుంటాను బాబాయ్. గట్టు కాపాడు. వేసేయండి, వాళ్ళని బావిలో వేసేయండి. గొరిల్లా బాబా, అలా చూడండి, నేను గట్టు బట్టుని బావిలో వేయించేస్తున్నాను. నాకు 4 రెట్లు ఇప్పించాలి. ఏమంటారు చెప్పండి బాబా. రే, ఏం చేస్తున్నారు? అలా చూడండి, వాళ్ళు దాంట్లో కూర్చొని వెళ్ళిపోతున్నారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చూసారా నేను కనిపెట్టిన బండి? చూసారా రైట్ టైం లో ఎలా ఎంట్రీ ఇచ్చాను? థ్యాంక్ యూ డాక్టర్. అవును, ఏంటిదంతా? ఇది నా మేఘాల బండి. ఇప్పుడే నేను కొత్తగా కనిపెట్టాను. ఎలా ఉంది? ట్రయల్ రన్ లో ఉన్నాను, మీరు కష్టంలో ఉన్నారని తెలిసింది, అందుకే కాపాడి ఇలా తీసుకొచ్చాను. ఎలా ఉంది? బటోడేకర్ సార్, మీరు ఇంకొంచెం పైకి వెళ్ళండి, లేకపోతే వాళ్ళ చేతుల్లో మన పని అయిపోతుంది. ఓకే, ట్రై చేస్తాను. ఈ రోజే కదా ఫస్ట్ ట్రయల్ రన్, చూద్దాం ఏమవుతుందో. శబాష్ టీటో, ఇవాళ గట్టు బట్టుకి తెలిసి ఉంటుంది, వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. అయితే మొదటి పేరు ఎవరిది బాస్? షాటప్. సింహం మాట్లాడేటప్పుడు చిట్టెలుకలు డాన్స్ చేయకూడదు, అర్థమయ్యిందా? షేర్ సింగ్, కాస్త రుమాలిస్తారా? ఇస్తాను. ఇదిగో తీసుకోండి. వద్దు, తుమ్మద్దు. తుమ్మకండి.
ఏంటిది ఏయ్, నువ్వెవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? వినాశనానికి మరో పేరే షేర్ సింగ్ ఇక్కడేం చేస్తున్నావు? నేను నా డబ్బుని రెట్టింపు చేసుకుందామని వచ్చాను. పదండి. అయ్యో, ఈ మిషన్ లో ఏదో ట్రబుల్ వచ్చినట్టుగా అనిపిస్తోంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అరే ఏంటిది డాక్టర్ సార్?